బంధువులు, దగ్గర బంధువులు. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏమో 490 రూపాయలకి గీ సరఫరాకి చైర్మన్గా ఒప్పుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ 320 రూపాయలకి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం? ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి. భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? వైవి సుబ్బారెడ్డి కరెక్టా? ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది, ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి. దానికనే సిట్టు వేశాం. దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్టు వేశాం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది. ప్రతి టెండర్ రింగ్ అయిందనే వాస్తవం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సరే, రివర్స్ టెండరింగ్ ఏమయ్యా? 411 రూపాయలు వేసిన టెండరు 320కి ఎట్ట వస్తుంది రివర్స్ టెండరింగ్లోనా? 411 రూపాయలు హైయెస్ట్ రేటు. 411 రూపాయలు 320 రూపాయలకి వచ్చేస్తుందా? ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 40% ఏమో తగ్గింది. 38% రివర్స్ టెండరింగ్లో 38% తిరుమలలో తగ్గించిన రికార్డు మోయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. 38% తగ్గించారు రివర్స్ టెండరింగ్లో. పోలవరంలో మాత్రం 0.1, ఇంకొక పెద్ద ప్రాజెక్టులో 0.2, ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్టులో 0.3. కానీ తిరుమలలో మాత్రం 30%, 28% మీ ఇష్టం. ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్లో తగ్గించేస్తారు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు నేను ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నేను ఒకటి కోట్ చేస్తా. దేనికి? ఈ సెల్ ఫోన్కి. నేను 100 రూపాయలు ఇది సప్లై చేస్తానని. రివర్స్ టెండరింగ్లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్లో 320 ఎట్టొస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ అయిపోయి